మాయలో పడ్డ మనిషి మొదటి ఏడుపు వెనుక రహస్యం. 9 నెలలు నిండాయి. ఆత్మ ఎంతగా నన్ను బయటకు పంపవద్దు అని బ్రతిమిలాడినా ప్రకృతి ధర్మం ఆగదు కదా. హఠాత్తుగా ఒక ప్రచండమైన తుఫాను చెలరేగింది. దాని పేరే ప్రసూతి వాయువు. ఆ గాలి శిశువును తలక్రిందులుగా చేసి బలంగా బయటకు నెట్టడం మొదలుపెట్టింది. ఆ ఇరుకైన మార్గం గుండా బయటకు వస్తుంటే ఆత్మకు ఎముకలు విరిగేంత నొప్పి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఆత్మ భూమి మీదకు విసిరివేయబడింది. హమ్మయ్యా, ఆ నరకం నుంచి బయటపడ్డాను. ఇక దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన సేవలోనే బ్రతుకుతాను అని ఆత్మ అనుకునే లోపే విధి చిన్న చూపు చూసింది. భూమిని తాకి ఈ లోకపు గాలిని మొదటిసారి పీల్చుకోగానే అక్కడే కాచుకుని ఉన్న విష్ణు మాయ ఆ బిడ్డను గట్టిగా కౌగిలించుకుంది. అంతే, ఒక మత్తు మందు చల్లినట్లు అద్భుతం జరిగింది. ఆ స్పర్శ తగలగానే గడచి 100 జన్మల జ్ఞాపకాలు, గర్భంలో పడ్డ నరక యాతన, దేవుడికి చేసిన ప్రమాణం అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. శిశువు మెదడు తెల్ల కాగితంలా మారిపోయింది. అన్నీ మర్చిపోయి ఈ కొత్త లోకంలో ఒంటరిగా మిగిలిపోయానన్న భయం ఆత్మకు కలిగింది. అందుకే పుట్టగానే ఆ శిశువు కేవ్ కేవ్ మని గట్టిగా ఏడ్చింది. అందరూ పుట్టింది అని సంబరపడ్డారు. కాని ఆ ఏడుపు ఆనందం కాదు, ఆకలి కాదు. అది ఆత్మ వేసిన మొదటి ప్రశ్న. కహ అహం, కహ అహం అని సంస్కృతంలో ఆ ఏడుపుకు అర్థం. అంటే నేను ఎవరు, నేను ఎక్కడికి వచ్చాను అని. నిమిషాల క్రితం దేవుడికి ఇచ్చిన మాట గాలిలో కలిసిపోయింది. దేవుడిని మర్చిపోయి ఆత్మ మళ్లీ మాయా ప్రపంచంలో పడింది. ఆటలు, ఆస్తులు, బంధాలు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఇది మనిషి పుట్టుక వెనుక ఉన్న అసలైన మాయ.